నామము మా ప్రభువాయో ఎంతో బలి బలి మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలి బలి మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన మరువని మాట, నా జీవితాన మరువని ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోకముందు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, రాజులకు రాజును ప్రభులకు ప్రభువును అయినటువంటి గొప్ప దేవ, మహోన్నతుడు, మహాగణతుడు, నిత్య నివాసి అయినటువంటి స్వామి, సర్వ సృష్టిని మీ యొక్క మాట పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారని మీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క దినమున అయా మీ మాటలు వినాలని మేము ఆశపడతా ఉంటున్నాం. పొద్దున్న నుంచి ప్రభా ప్రతి దినము మనుషుల మాటలు మేము వింటూ ఉన్నాము అయ్యా, మరి దానిలో జీవము లేదు. పరిశుద్ధాత్మదేవ మీరు మాట్లాడే మాటలో జీవం ఉంటుందని మేము మరి ఒకసారి మిమ్మల్ని ప్రాధేయపడుతూ అడుగుతూ మాట్లాడుతున్న మీ బిడ్డను సిలువ చాటున మరుగుపరుచుకొని కేవలం మీరు మాత్రమే మాట్లాడి అయా మరి మమ్మల్ని ఈ దినములో మీరు మీ యొక్క క్రీస్తు ప్రభుల వారి నామంలో యొక్క చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచుంటున్నాం స్వామి, ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, మనము ఆరాధన వర్తమానంలో విన్నటువంటి కొన్ని మాటలను నేను కంటిన్యూగా ఈ యొక్క వర్తమానంలో కూడా నేను కంటిన్యూ చేయాలని ఆశపడతా ఉంటున్నాను. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము, ఏం గమనించాము? దేవుని సన్నిధిలో లూసిఫర్ ఉన్నాడు. తనకు వచ్చినటువంటి ఒకే ఒక చిన్న ఆలోచన ఏంటది? దేవునితో నన్ను సమానునిగా చేసుకోవాలి అని ఒక ఐడియా వచ్చిందేమో. ఇమ్మీడియట్గా దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినాడు. దయచేసి గమనించండి, లూసిఫర్ అంటే ముగ్గురు దూతలలో ఈయన లీడర్. అయితే ఈయనని త్రోసివేశాడు దేవుడు. ఆయనతో పాటు థర్డ్ అంటే మూడవ భాగము దూతలు కూడా ఆయనతో పాటు ఫాలో అయ్యి అందరూ త్రోసివేయబడినారు. అయితే దయచేసి గమనించండి, ఆదాము అవ్వలు కూడా తప్పు చేశారు. లేదా నీవు నేను ప్రతిదినము తప్పు చేస్తూ ఉంటున్నాము. ప్రతిదినము తప్పు చేస్తూ ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా అలాగే త్రోసేసేసి ప్రక్కన పడేసి ఇంకా పట్టించుకోవడం లేదా? అలా కాదు కదా. ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి నిమిషము పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తూ ఉన్నాడు. వాక్యము చేత, దైవజనుల మాటల చేత, తల్లిదండ్రుల మాటల చేత అనేక విధాలుగా. కొంతమంది అంటారు కదా, దేవుడు ఒక 9 విధానాలలో మాట్లాడతారు అని అంటారు. కానీ దేవుడు మాట్లాడాలి అనుకుంటే జంతువులనైనా వాడుకోవచ్చు, చేపలనైనా వాడుకోవచ్చు, ఏ విధమైనా కూడా దేవుడు మాట్లాడాలంటే మాట్లాడతాడు. చదువుకున్న పిల్లలకి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ అంటే దానికి ఎన్ అనేది ఒక సంఖ్య కాదు, అది ఆయన మాట్లాడాలనుకుంటే ఏ విధంగా అయినా మాట్లాడతాడు. అయితే ఈరోజు ఆ దేవుడు నిన్ను నన్ను ఇంకా వదిలిపెట్టకుండా ఏం చేశారు? యేసు ప్రభుల వారు యోహాను 1:14 ఏమని ఉంది? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మానవుల మధ్య నివసించారు కదా. ఆయన
చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యి అన్నటువంటి గొప్ప యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు. అయితే దయచేసి గమనించండి, నన్ను తిరిగి ఎక్కడికి తీసుకెళ్లేదానికి, తండ్రి సన్నిధానంలోనికి తీసుకెళ్లేదానికి ఆ యేసు ప్రభుల వారు తిరిగి రానయ్యి ఉన్నాడు. అది అందరు నమ్ముతారు కదా. ఎవరైతే యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించారో తన వారి రక్షణ పొందుతారు. కాబట్టి ఆ యేసు ప్రభుల వారు వారిని తిరిగి దేవుని సన్నిధానంలోనికి తీసుకెళ్లేదానికి వస్తూ ఉన్నాడు. లూసిఫర్కి మనకి ఉన్న తేడా ఏంటంటే, లూసిఫర్కి దెర్ ఈజ్ నో ఛాన్స్, బట్ ఫర్ యూ అండ్ మీ, లేదా ఆ అవకాశాలను చేజిక్కించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్తున్నామా అని మనము ఒకసారి గమనించాలి. ఇంతవరకు భలే పాట పాడుతూ ఉన్నారు కదా. నా చిన్ననాటి సండే క్లాస్ దినాలు నాకు గుర్తొచ్చాయి. నేను కూడా సండే క్లాస్లో బేర్షిబా, అక్కడ దేవుడు నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. నేను దేవుని ప్రేమలో పన్నాను. ఇంగ్లీష్లో ఒక మాట అంటాను, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఐ డిడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ గర్ల్. ఎప్పుడైతే VBSలో నేను దేవుణ్ణి అంగీకరించానో ఏప్రిల్ 24, 1983 ఏం చేశానంటే దాని నెక్స్ట్ డే నుంచి మిగిలిన 4-5 దినాలు అనుకుంటాను, ఆ దినాలలో అందరు పిల్లలు ఆ దేవుని ప్రేమను రుచి చూడాలని ఆశపడినటువంటి ఆ దేవుని ప్రేమ నీలో నాలో ఉన్నది. కానీ ఆ ప్రేమ మనల్ని ప్రొపెల్ చేస్తుంది. అంటే వాటర్ ఫౌంటైన్ లేస్తుంది కదా. నీతో పాటి నాతో పాటి మన కుటుంబ సభ్యులు, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా దేవుని రాజ్యంలోకి రావాలని తపన పడేటటువంటి ఆ ప్రేమ గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఆ అవకాశం ఉంది. క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను తిరిగి అక్కడ కేవలము ఆరాధన కొద్ది మటుకే మనము అర్థం చేసుకునే దేవుణ్ణి ప్రతిదినము ఇంకా ఎంత గొప్పతో ఉన్నాడు. దాన్నే ఏమంటారు, సెకండ్ కమింగ్. అవునా? ఉంది 2 ఫేసెస్లో ఉంది. ఒకటి ఏంటంటే క్రీస్తు ప్రభుల సంఘము ఎత్తబడుతుంది. యేసు ప్రభుల వారు మేఘారూఢుడై, 1 దెసలోనికైలు 4వ అధ్యాయంలో ఉంటుంది, మేఘారూఢుడై మేఘముల మీద ఉంటాడు. అప్పుడు సంఘము ఆయపబడుదురు. తర్వాత రీయూనియన్ జరుగుతుంది. ఈ కొద్ది మాటలు నేను మీకు ఈరోజు కొంచెము విపులంగా నేను తీసుకువెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. 1 దెసలోనికైలు రాసిన పత్రిక లో కొన్ని వచనాలను నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఈ సెకండ్ కమింగ్ లేదా దానికంటే ముందు జరిగేటటువంటి ర్యాప్చర్, సంఘము ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలని చెప్పి సిద్ధపడుతూ ఆ యేసు ప్రభుల వారిని మనము ఎదుర్కొంటూ ఆయనతో నిత్యత్వము మనము జీవించేదానికి, మనము నిత్యత్వంలో ఉండేదానికి మనము ఎదురు చూస్తూ ఉంటున్నాం. మనమందరము ఈ దినం ఎక్కడికి వచ్చాము? యెరూషలేము ప్రార్థనా మందిరంకి వచ్చాము కదా. నాకు అనిపిస్తూ ఉంది, మరి ఈ యెరూషలేము ప్రార్థనా మందిరము ఆలలో ఉంటుంది. ఆ నూతన యెరూషలేమునకు మనము వెళ్ళక మునుపు, ఆ నూతన యెరూషలేములో మనము మన యొక్క నిత్యత్వములో మనము సమయం గడపక మునుపు దేవుడు మరి ఎందుకు ఈ నామము పెట్టాడో మన సంఘానికి, ఆ యెరూషలేము ప్రార్థనా మందిరంలో మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను ఈ యెరూషలేము ప్రార్థనా మందిరముకు సాదృశ్యంగా నూతన యెరూషలేము గురించిన కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. 1 దెసలోనికైలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఆయన యొక్క మిషనరీ ట్రిప్, శీలా తర్వాత పౌలు వారిద్దరూ మిషనరీ ట్రిప్గా వెళ్ళినటువంటి ఈ యొక్క మొదటి ప్రదేశము ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్రీస్ దేశం. గ్రీక్ తెలుసు కదా. గ్రీక్లో 2 ముఖ్య పట్టణాలు ఉన్నాయి మనకు. ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ముఖ్య పట్టణానికే అనే ఒక ప్రదేశము. ఆ సలోనికే అనే ప్రదేశాన్ని యాక్చువల్గా ఎవరు పరిపాలించేవారంటే అలెగ్జాండర్ తెలుసు కదా, అలెగ్జాండర్ ద కింగ్. ఆ అలెగ్జాండర్ వాళ్ళ నాయన ఫిలిప్, ఆయన పరిపాలించేవాడు. కానీ ఈ సలోనికే అనే ప్రదేశాన్ని ఆయన జయించలేకపోయాడు. చాలా జయించాడు కానీ దాన్ని జయించలేకపోయాడు. ఆయన కమాండర్ ఉంటాడు కదా, ఆ కమాండర్ జయించాను, అయితే దానికి నేను
పేరు మార్చేశాను, దెసలోనికా అని పేరు పెట్టాను అని చెప్తాడు. దెసలోనికా అంటే ఆ ఫిలిప్పు కూతురు. సో వెంటనే ఫిలిప్పు రాజు అర్థం చేసుకొని, ఓ నా కూతురు పేరు పెట్టినావు కదా అని చెప్పి ఆయన కూతుర్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాడు. ఇది చెప్తే అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడితే ఆ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఈ దెసలోనికలకు రాసిన పత్రిక. అది నేను కొంచెం హిస్టరీగా చెప్పాలని ఆశపడ్డాను. ఇది కేవలము హిస్టరీ మాత్రమే, కానీ నేను చెప్పే చాలా మెసేజెస్లో ఎక్కువ అప్లికేషన్ ఉంచాలని ఆశపడతాను. మరి ఈ ఉన్నాయి ఆ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయము సాల్వేషన్ అంటే రక్షణ గురించి, అలాగే 2వ అధ్యాయము రక్షణలో ఎదుగుతూ మనము అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అంటారు కదా, రక్షణ యొక్క నిశ్చయత, ప్రభులో వారి యొక్క రాకడ, ఆ ర్యాప్చర్, శ్రమల కాలం తర్వాత జరిగేటటువంటి లేదా శ్రమల కాలం ముందు జరిగే ర్యాప్చర్ని, సంఘము ఎత్తబడటం గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ దెసలోనికలో రాసిన పత్రికలను ఏమంటారంటే కూడా రాకడ పత్రికలు అని కూడా అంటారు. రాకడ పత్రికలు. బైబిల్ ప్రాజెక్ట్ అని యూట్యూబ్లో ఒకటి ఉంటుంది, మీరు దయచేసి వినండి. 5-10 మినిట్స్ ఉంటుంది, ఒక్కొక్క లెటర్ గురించి ఒక్కొక్క బుక్ వినవిస్తూ ఉంటున్నాను. అయితే ఇక్కడ 3 ప్రార్థనలు ఉన్నాయి. మొదటి ప్రార్థన ఏంటంటే కృతజ్ఞతాపూర్వకముతో చేసేటటువంటి ఒక ప్రార్థన. 2వది క్రీస్తు ప్రభువుల వారిలో స్థిరపడేదానికి, ఆ సంఘము ఏ విధంగా క్రీస్తు ప్రభువుల వారిలో స్థిరపడాలి అని చెప్పి చేసేటటువంటి ప్రార్థన. 3వ ప్రార్థన క్రీస్తు ప్రభువుల వారి యొక్క రాకడ గురించినటువంటి ఆ సంఘ మొదటి దెసలోనికల పత్రికలో ఉంటాయన్నమాట. అయితే పరిశుద్ధత గురించి, అలాగే నిరీక్షణ గురించి, ప్రేమ గురించి ఇక్కడ రాస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13:13లో ఉంటుంది కదా, ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఈ మూడిట్లో ఏది ఎవర్ లాస్టింగ్, ఏది నిరంతరము నిలిచేది? ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ ఈ భూమి మీద బ్రతుకుతో ముగిసిపోతాయి. పరలోకానికి పోయిన తర్వాత విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ పని ఉండదు. ప్రేమ, దేవుణ్ణి మనం ప్రేమిస్తాం, ప్రేమ నిరంతరము నిలుస్తుంది. అగాపే ప్రేమ అంటారు కదా. అగాపే ప్రేమ అంటే ఏంటంటే ఇక ఏ కండిషన్, ఏ షరతులు లేనటువంటి ప్రేమతో ప్రేమించే ప్రేమ. మానవుడిగా నీవు నేను ఏం చేస్తామంటే వి ఎక్స్పెక్ట్ సంథింగ్, ఏదో ఒకటి ఆశించి వాళ్ళని ప్రేమిస్తాం. ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తున్నాము అంటే ఆ గిఫ్ట్ మళ్ళీ ఇంకొకటి వాళ్ళు ఏదన్నా ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్స్. ఇక్కడ నేను వింటా ఉన్నాను, కొత్త సాంప్రదాయాలు వస్తున్నాయి, ప్రతిదానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నారంట కదా. మన ఇండియాలో కొత్త సాంప్రదాయం వస్తూ ఉంది. నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, రిటర్న్ గిఫ్ట్. సో కానీ ఏ షరతులు లేకుండా చేసే ప్రేమ అగాపే ప్రేమ. యేసు ప్రభుల వారు, దేవుడు నిన్ను నన్ను ఒక రిటర్న్ గిఫ్ట్ కోసం ప్రేమించాడండి. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నీవు నేను కూడా అటువంటి ప్రేమలో ఎదగాలని చెప్పి దేవుడు మనల్ని గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ యేసు ప్రభుల వారు తిరిగి రానై ఉన్నాడు. ఎక్కడికి వస్తాడు? మేఘారూఢుడై మధ్య భూమి మీదకి వచ్చారు. ఎలాగొచ్చారు? గొర్రె పిల్ల వల్లే వచ్చారు కదా, ల్యాంబ్ లాగా వచ్చాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడు? యూదా గోత్రపు సింహము వలె వస్తున్నాడు కదా. ఇలాగ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నేను కొన్ని క్విక్గా చెప్తాను చూడండి. ఇక్కడ యేసు ప్రభువు బ్రతికినప్పుడు చెంపకు కొట్టారు కదా, 1000 ఏండ్లు పరిపాలిస్తాడు కదా. ఆ 1000 ఏండ్లు పరిపాలించే ఆ సమయంలో క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవు నేను ఆయనతో కూడా రాజ్యము చేస్తాం, రాజ్యం ఏల్తాం. కొంతమంది నా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, క్రిస్టియన్స్ కూడా పాలిటిక్స్లో ఉండాలి అని. ఈ పాలిటిక్స్, ఈ లోకాధికారి ఎవరు? సాతానుడు. ఈ పాలిటిక్స్లో మనము పనిచేయాలి అంటే ఈ పాలిటిక్స్ అన్నీ కూడా లోకాధికారి ఆధీనంలో జరుగుతూ ఉంటాయి. ఈ భూమి మీద జరిగే పొలిటీషియన్స్ అంటే పాలిటిక్స్ కంటే 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభువుల వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సమాధానకర్తకు అధిపతిగా ఉండే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నిన్ను నన్ను రాజ్యం చేసే, కొన్ని పట్టణాలకు రాజుగాను, కొన్ని దేశాలకు అధిపతిగాను ఆ దినాలలో ఉంచబోతా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ
కొంచెములో నమ్మకము ఇక్కడ ఉంటే మనము దేవుడు అక్కడ బలానమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి అక్కడ గొప్ప అధికారాన్ని నీకు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి ఒక రూలర్గా ఆయన రూల్ చేస్తాడు కదా. ఇలాగ చాలా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఆ యెరూషలేముకి ఏ విధంగా ప్రయాణం అయిపోయాడు? మట్టలాదివారము గాడిద మీద అంత తగ్గించుకున్నారు. కానీ సెకండ్ కమింగ్ అప్పుడు దేంట్లో వస్తారు? గుర్రం మీద వస్తారు, తెల్లటి హార్స్ మీద వస్తాడు కదా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 7వ అధ్యాయంలో కూడా తెల్లటి గుర్రం మీద ఒకడు వస్తాడు. కానీ ఆయన యాంటీ క్రైస్ట్, ఆయన కాదు. 19వ అధ్యాయం దయచేసి గమనించండి. ఇవి జరగబోతాయండి. మీరు ఈరోజు నమ్ముతారో నమ్మరో కానీ ఈరోజు జరగబోతాయి. నేను రీసెంట్గా ఏరోప్లేన్ ఎక్కి వచ్చాను కదా ఈ దేశానికి. ఎయిర్ ఇండియా క్రాష్ అయింది కదా. ఎయిర్ ఇండియా క్రాష్ అయింది. వాళ్ళు కేవలము ఒక నిమిషంలోనే మొత్తం అందరూ భస్మం అయిపోయారు, ఒక్కడు తప్ప కదా. నేను కూడా ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు నేను ప్రార్థన చేసుకునేది ఏంటంటే, దేవా నేను ఏరోప్లేన్ ఎక్కుతున్నాను, అది దిగుతాదో లేదో నాకు తెలీదు. ఏముండాలి అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఉంటుంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అని. అలాగే మన ప్రార్థన కూడా ఏముండాలంటే, ప్రభువా మీరు త్వరగా రండి, మీరు త్వరగా రండి. ఈ భూమి మీద పడే ఈ పాపము, ఈ కష్టాలు మనము చేయాలి. ఆయన యేసుప్రభు వచ్చారనుకోండి, ఇంకా అయిపోయింది కదా. ఇంకా మనకి ఏం బాధలు కష్టాలు ఏముండవు. ఆయనతో పాటు మనము నిత్యత్వంలోకి వెళ్తాం 1000 ఏళ్ల పరిపాలన తర్వాత. ఇవి సాక్షాత్తు జరగబోతూ ఉన్నాయి. మనము ఎంత దగ్గరగా ఉన్నాము అనేది నేను ఇంకా నెక్స్ట్ కొద్ది నిమిషాలలో చెప్తాను. అయితే దయచేసి గమనించండి. మేఘాల మధ్యకు దేవుడు యేసు ప్రభుల సంఘానితో పాటి వచ్చేటటువంటి రాకడ సెకండ్ కమింగ్. అది ఎక్కడికి వస్తాడు అంటే ఒలీవ కొండ మీద పాదము మోపుతాడు. ఒలీవ కొండ మీద పాదము మోపి హెర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. యాంటీ క్రైస్ట్ అది వాక్యానుసారంగా ఉండదు. వాక్యానుసారంగా కాకుండా అనేక రకాలమైనటువంటి బోధలు వస్తూ ఉంటాయి. చాలా రకరకాల బోధలు వస్తున్నాయి. దయచేసి ప్రతి బోధ కూడా వాక్యములో ఉందా లేదా, అది వాక్యానుసారంగా ఉందా లేదా, అక్షరము వెనకల ఉన్నటువంటి ఆత్మదేవుణ్ణి మనము సహాయము చేత చూడగలిగి మనము ఆ విధంగా మనం నడుచుకోవాలని చెప్పి ఈ అంత్యకాల సమయంలో మనము అతి చేరువలో ఉన్నాం. మనము ఒకవేళ ఇప్పుడే దేవుడు వచ్చినా కూడా మనకేమి ఆశ్చర్యం లేదండి, అంత చేరువలో ఉన్నాం. కాబట్టి ఆ వ్యత్యాసాలు నేను ఎక్కువ చెప్పను, కానీ మనమైతే సిద్ధపడి ఉండాలని చెప్పి దేవుడు కోరుతా ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 24:34. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయము 29వ వచనంలో, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. దయచేసి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా ఇంకా ఒకవేళ నీవు నేను ఎవరైనా మన ఇళ్లలో అంగీకరించకుండా ఉంటే దయచేసి వారికి కూడా సువార్తను మనం చేరవేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు కూడా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకొని ఈ యేసు ప్రభుల వారిని మనము ఎదుర్కొనేందుకు ప్రిపేర్ చేయాలి, సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు మనసు కలిగినటువంటి దినాలలో మనము ఉంటున్నాం. ఎందుకు అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చాలా వచనాలు ఉంటాయి, కానీ నేను సమ్మరిగా కొన్ని మాటలు చెప్తాను చూడండి. యుద్ధములు, యుద్ధ సమాచారములు. యుద్ధాలు జరుగుతున్నాయా? ఇజ్రాయేలు, ఇరాన్, గాజా, ఇవన్నీ కూడా ఈ గాజా పట్టణాలు, కరువులు, భూకంపములు, అంటువ్యాధులు, కోవిడ్ చూసాం కదా. అలాగే రాజ్యము మీదికి రాజ్యము, అబద్ధ ప్రవక్తలు, రాజ్య సువార్త, అలాగే ప్రేమ చల్లారును. అంటే ప్రేమ ఉండదు, ప్రజలు చాలా విచిత్రంగా ఉంటారు. మన రిలేటివ్స్ ఉంటారు, ఒక్కొక్కసారి సిబ్లింగ్స్ ఉంటారు. చల్లారే దినాలలో నీవు నేను ఉంటున్నాం. కాబట్టి ఇంకా చాలా పాయింట్స్ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నాయన్నమాట. అయితే ప్రియులారా, ఒకసారి 2వ పేతురు 3:8 ఎవరైనా చదువుతారా? 2వ పేతురు 3:8. ప్రియులారా,
ఒక సంగతి మర్చిపోకండి, దయచేసి గమనించండి. ఒకవేళ మధ్యాహ్నము 12 గంటలు అవుతా ఉంది, కొంచెము ఒకవేళ నిద్ర మత్తులో ఏమన్నా ఉన్నామేమో మనము, కానీ ఇది మాత్రం మర్చిపోదండి దయచేసి. ఒక సంగతి మర్చిపోకండి, ఏమని? ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక దినము. ఇప్పుడు యూత్ దయచేసి ఈక్వల్ టు 1000 years. క్యాల్కులేషన్ అర్థమైంది కదా? ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇక్కడ సృష్టి ఎన్ని దినాలు చేశాడు దేవుడు? 6 దినాలు చేశాడు. 7వ దినము విశ్రమించాడు కదా. 6 దినాలు ఏం చేశాడో తెలుసు కదా మనందరికీ. అయితే అలాగే కృపాకాలము అంటే అది సాటర్డే. కృపాకాలము తర్వాత సాటర్డే తర్వాత ఏమొస్తుంది? సండే. ఆ డిస్పెన్సేషన్స్లో ఉంటుంది అనమాట. 6 తరాలు లేదా 6 యుగాలు, 6 యుగాలు అని అంటారు కదా. ఆదాము అవ్వలు ఇన్నోసెంట్ యుగము వన్స్ వచ్చింది, అది ఒక యుగం అయ్యింది. అలాగా లెక్క పెడితే 6 యుగాలు. ఆ 6 యుగాలలో 6వ యుగాన్ని నేను మీకు ఈజీగా అర్థమయ్యేందుకు సాటర్డే అని చెప్తాను అనుకోండి. సాటర్డే తర్వాత ఏమొస్తుంది? పడుకున్నారు, నాకు తెలిసిన వాళ్ళు 1:30కు పడుకున్నారు కదా. 12, 1 గంట, 1:30కు పడుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక ఈ యుగాలను లెక్క పెడితే ఆదాము నుండి నోవహు వరకు, నోవహు నుండి యేసు ప్రభుల వారి వరకు, యేసు ప్రభుల వారి నుంచి ఇప్పుడు జరిగే సంవత్సరం ఎంత? 2025. ఇది చూడండి, 2025 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 6064 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎన్ని డేస్? 6 days. వాట్ ఈస్ 7th డే? రెస్ట్ అకార్డింగ్ టు. కాబట్టి 6000 సంవత్సరాలు అంటే 6 దినాలు అయిపోయాయా? 6వ దినం ఏంటి? శనివారము. 7వ దినము విశ్రాంతి దినము. ఆ 7వ దినము ఒక దినం అంటే ఎన్ని తిరిగే సమయాలు? అర్థమవుతుందా? ఎట్లా ఉన్నాము అంటే శనివారం రాత్రి 11:59 తర్వాత నెక్స్ట్ ఏంటి? సండే. అకార్డింగ్ టు 1000 years వన్ డే 1000 దగ్గర ఉన్నాం. దయచేసి యవనస్తులారా దయచేసి గమనించండి. ఈ సత్యాలు మనము ఎరిగినప్పుడు వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎనీ టైం. మనము ఏ క్షణమైన సంఘము ఎత్తబడేదానికైనా లేదా మన ప్రాణము ఈ భూమి మీద విడిచిపెట్టబడితే ఇక ఛాన్స్ ఉండదు. ఇంకా దాని తర్వాత పశ్చాత్తాపం అనేది ఉండదు. న్యాయపీఠము, యేసు ప్రభుల వారి యొక్క న్యాయపీఠము ఒకటి, ధవల సింహాసనపు తీర్పు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ధవల సింహాసనపు తీర్పు. 2 న్యాయపీఠాలు ఉంటాయి. ఆ 2 న్యాయపీఠాలలో ఏదో ఒక న్యాయపీఠం ఎదుట నీవు నేను నిలబడాలి. నేను ఇది చాలా బల్లగుద్దినవుడి యొక్క ఈగో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్కి తెలుసు కదా. భార్యాభర్తల మధ్య వారు ఈగో అది వారికే తెలుసు. అర్థమవుతుందా? కాబట్టి ఆ ఈగోని క్రష్ చేసుకోలేక సువార్తను అంగీకరించకుండా సువార్తను తిరస్కరించేవారుగా చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. అనేక సార్లు దేవుడు వారిని దర్శించినా కూడా మతములో పెరుగుతూ ఉన్నారు. మతములో కాకుండా మార్గములో, క్రీస్తు ప్రభువులో వారు చూపించిన ఆ మార్గము వైపు మనం వెళ్ళాలని యేసు ప్రభు మనకు ఈరోజు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి శనివారము చివరి క్షణంలో ఉన్నాము. ఏ దినమైనా కూడా మనము ఆ ప్రభువులో అంగీకరించారో అక్కడ నిలబడతారు. ఆయన ఏం చేస్తారంటే నీవు నేను చేసినటువంటి దేవుని మంచి కార్యాలను బట్టి ఆయన అక్కడ రివార్డ్ ఇస్తాడు, అక్కడ పనిష్మెంట్ ఇవ్వడు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తామో ఇక మనకు ఏ శిక్షా విధియో లేదు. అయితే క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట రివార్డు కొరకు నిలబడతాం. ఆయన అక్కడ మనకు కిరీటాలు ఇస్తాడు, అధికారం ఇస్తాడు, అవన్నీ జరుగుతాయి. అది క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము. అయితే ధవల సింహరైతే యేసు ప్రభువును ఈరోజు తిరస్కరిస్తారో వాళ్ళకి అక్కడ ధవల సింహాసనపు తీర్పు ఉంటుంది. ఇంకా అక్కడ వాళ్ళకి దెర్ ఈజ్ నో ఛాన్స్. ఈరోజు నువ్వు వినకపోతే, ఈరోజు నువ్వు అంగీకరించకపోతే ధవల సింహాసనపు తీర్పు దగ్గరికి పోయినప్పుడు అక్కడ నీవు ఏమవుతుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామందికి సిపియు అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. మెమరీ ఉంటుందా? ఎస్ఎస్డి, హెచ్డిడి మెమరీస్ ఉన్నాయి కదా. హార్డ్ డిస్క్,
సాలిడ్ స్టేట్ డ్రైవ్, ఇవి ఉన్నాయి కదా. నువ్వు ఎంత షిఫ్ట్ డిలీట్ చేసుకున్నా కూడా నువ్వు చేసే చెడ్డ కార్యాలు ఆ దినము ఆ హార్డ్ డిస్క్ రీప్లే అవుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఎంత షిఫ్ట్ డిలీట్ చేసుకో, ఇక్కడ వల్ల రికవర్ చేసేటప్పుడు ధవల సింహాసనపు తీర్పు మీద నీ మైండే నీ హార్డ్ డిస్క్. దయచేసి గమనించండి, మన మైండ్ రోజుకు 32,000 డెసిషన్స్ తీసుకుంటుందంట. ఇష్టానుసారంగా ఉందా? గమనించండి, దేవునికి ఇష్టానుసారంగా లేని ప్రతి డెసిషన్ దేవుని నేను దుఃఖ పెడతా ఉన్నాం, బాధ పెడతా ఉంటున్నాం. కాబట్టి ఆ హార్డ్ డిస్క్ ఆ రోజు ప్లే అవుతుంది. నీకు ఇన్నిసార్లు నేను దేవుని యొక్క వాక్యం తీసుకొని వచ్చాను కదా, నువ్వు తిరస్కరించావు, నేనేం చేయలేను. గో టు హెల్, నరకాగ్ని. అక్కడ పండ్లు కొరుకుటయు, పురుగు చావదు, అగ్ని ఆరదు. అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ యేసుప్రభును తెలియంది. కానీ మనము ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ ఈ వాక్యము వింటున్న మనము, యెరూషలేము సంఘస్థులు, మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా నరకానికి వెళ్ళకుండా చూసుకోవాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. సత్యము తెలిసిందనుకోండి భయపడరు. ఏం చేస్తారు? ఎంబ్రేస్ చేసుకుంటారు, అంటే ఆస్వాదించుకుంటారు. ఎందుకు? ఆ దినం అయితే ఇంకా దాని తర్వాత మనకి ఈ బాధలు, కష్టాలు, నష్టాలు ఏముండవు. ఈ చికాకులు, తలనొప్పి, ప్రకరణలతో వాళ్ళతో వీళ్ళతో అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. సో 1వ దెస్సలోనికయులకు రాసిన ఆ యొక్క పత్రికలో మెయిన్లీ నేను 4వ అధ్యాయము 5వ అధ్యాయము దాంట్లో ఉండే కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగిస్తానండి. అయితే కొంతమంది హతసాక్షులు అయ్యారు, కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన ఈ ఆన్సర్స్ కొన్ని చెప్తూ రాసినటువంటి మాటలు ఈ దినము మనము నేర్చుకుంటా ఉన్నాం అనమాట. ఏంటంటే ఆ దినాలలో చనిపోయిన అప్పుడే లేయము. ఇక్కడ చూడండి, సో 5 పాయింట్లు నేను చెప్తాను. రెజరక్షన్ అంటే పునరుత్థానము, రెన్యువల్ సజీవులముగా ఉండే మనము క్రీస్తు ప్రభుల వారితో మాట చెప్తున్నా చూడండి. ఎత్తబడే గుంపులో ఉంటావా? ఎత్తబడినటువంటి సంఘంలో ఉంటావా? లేదా ఎత్తబడే ఒక 10 మంది 20 మంది పడతారు? అందరూ పడతారా? ఈ లోకంలో ఉండాలి అందరూ చూసేవాళ్ళు. గ్రౌండ్లో పారాచూట్ లేచేటప్పుడు ఒక 1000 మంది సంఘంలో ఉంటున్నావా? లేదా విడువబడేటటువంటి ఇక్కడే ఉండిపోయేటటువంటి యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఒకవేళ మన పేరెంట్స్ కానీ ఎవరి ఆకాశానికి వస్తారు. ఒకవేళ సజీవముగా నీవు నేను ఉంటే అప్పటికి సంఘముగా మనము ఎత్తబడితే మనము మధ్యాకాశానికి వస్తాడు దేవుడు. యేసుప్రభుల వారు యుద్ధం చేస్తాడు. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ ఇది కొద్ది కాలంలో జరిగే ప్రక్రియగా, జరిగే కార్యం ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతరులకు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ఈ యొక్క మాటల్ని నేను తీసుకొని వస్తూ ఉంటున్నాను. తర్వాత రెన్యువల్ 1వ దెస్సలోనికయులకు 4 నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. అయితే 4:17 ఉంది చూడండి. వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఇది నా కూడా మనము సదాకాలము ప్రభువు వారితో 1000 ఏళ్ల పరిపాలన తర్వాత నూతన యెరూషలేము, నూతన ఆకాశము, నూతన భూమి, ఇంకా నిత్యత్వము. ఆ నిత్యత్వంలోకి రెడీనెస్ ఎట్లా ఉండాలి, మన యొక్క ప్రిపరేషన్, మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉండాలి అని కొన్ని మాటలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రిమూవ్ ఐడల్స్. అంటే యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించాలి. మన హృదయంలో ఏవైనా విగ్రహాలు ఉంటే వాటిని ప్రక్కన పెట్టాలి. ఈ మధ్య యవనస్తులకి విగ్రహాలు ఏవి అంటే పాతకాలం ఏమన్నారు? బలి చెప్పారు. పాతకాలంలో పెద్దోళ్ళు ఏమన్నారు? అరచేతిలో కిడ్స్ 1 year 2 year బేబీస్ కూడా చాలా సింపుల్గా ఇలాగా వేస్తూ ఉంటారు కదా. రీల్స్
రీల్స్ 1 అవర్ మెసేజ్ వినేవాళ్ళం మనము. ఇప్పుడు 1 అవర్ వినలేం. మహా అంటే మెసేజ్ ఎంత ఉండాలి? లెస్ దాన్ ఎ మినిట్, సెకండ్స్. అట్రాక్టివ్గా లేకపోతే నెక్స్ట్ రీల్. రోజుకు ఎన్ని రీల్స్ చూస్తారో తెలుసా ఈ డిజిటల్ కిడ్స్, డిజిటల్ యూత్? అరచేతిలో ప్రపంచం అంటే అదే. ఏమవుతుందంటే వాడు సాతానుడు ఎన్ని శత విధాలుగా ప్రయత్నించి వాక్యాన్ని తీసేసి కుండా చేసే కుయుక్తినే సాతాను చేసేటటువంటి ముగ్గురు ఉన్నారు. ట్రినిటీ అంటే ఏంటి? త్రిత్వంలో ఎవరున్నారు మనకి? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు కదా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు లాగానే సాతానుడు ప్రతిదీ కూడా ఇమిటేట్ చేస్తాడు. సాతాను కూడా ఒక ట్రినిటీని క్రియేట్ చేశాడు. ఆ ట్రినిటీ ఎవరు? సాతానుడు, అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్, అంత్యక్రీస్తు అంటారు కదా, లేదా యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి కదా. క్రీస్తు ప్రభువు లాగే ఉంటాడు. మనల్ని మోసపరిచేదానికి క్రీస్తు ప్రభువుల వారు లాగే ఉంటాడనమాట. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. మనము ఆ వ్యత్యాసాన్ని గమనించలేనటువంటి అంత సిమిలారిటీ ఉంటుంది మనకి. చాలామంది ఈవెన్ బాటా షూస్ కూడా 2 డూప్లికేట్స్ ఉన్నాయి కదా. BATA ఉంది, BUTA ఉంది కదా. దెర్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. అటువంటి ట్రినిటీని క్రియేట్ చేశాడనమాట. వాడు కూడా ట్రినిటీ లాగానే పనిచేస్తాడు. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు. అలాగే సాతాను, ఘట సర్పము అని అంటారు కదా. కాబట్టి ఈ విధమైనటువంటి విధంగా మనము ప్రిపేర్ అవ్వాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రెండవ పాయింట్, రీచింగ్ ద పెరిషింగ్ సోల్స్. రీచింగ్ ద పెరిషింగ్ సోల్స్ అంటే నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి ఉంటే మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. నేను చెప్పాను కదా 1983లో దేవుణ్ణి అంగీకరించానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేసే ఒకే ఒక పని ఏంటంటే, 2-3 పనులు చేస్తాను. ఈ పని ఏంటంటే, నాకు తెలీదు, అది దేవుని యొక్క ప్రేమ ఆ విధంగా ప్రొపైల్ చేస్తుంది. ఏం చేస్తుంది? అనేక మంది బిడ్డల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తా ఉంటాడు. నేను తోలుతూ ఉంటాను అనమాట. నేను చేసేదల్లా ఏం లేదు. చర్చ్ అంటే మనుషుల్ని తోలే పనే. వారు చర్చికి వచ్చిన తర్వాత దేవుడు వారిని దర్శిస్తాడు. నీవు నేను చేయవలసిందేంటి? మనము ఎవరిని కూడా రక్షించలేం. మనము ఎవరికి రక్షణ ప్రసాదించలేం. మనం చేయగలిగిందల్లా ఏంటి? దేవుని సన్నిధికి అన్యులను, దేవుని ఎరుగనటువంటి వారిని తీసుకొని రావాలి. మీరు కొంతమంది వినింటారనమాట. ప్రవీణ్ పగడాల నా బెస్ట్ ఫ్రెండ్, ప్రవీణ్ పగడాల నా రూమ్మేట్. ఆ పిల్లోడైతే నాకు 6 నెలలు చుక్కలు చూపించాడు దేవుని సన్నిధికి వచ్చేదానికి. 6 నెలలు రండి రా అంటే ఏదో ఒక స్టోరీ చెప్పేవాడు ప్రవీణ్ పగడాల. కానీ గొప్ప దైవజనుడు అయ్యాడు కదా, హతసాక్షి అయ్యాడు. కాబట్టి ఆ పిల్లోడి యొక్క మరణము నన్ను ఏం గుర్తు చేస్తుందంటే, ఇంకా ఎంతమంది ప్రవీణ్ పగడాల లాగా మనము తీసుకురావాలి, దేవుని దగ్గరికి తీసుకురావాలి అని చెప్పి మనకు దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. 3వ రెడీనెస్ ఏంటంటే, రెన్యూయింగ్ యువర్ లవ్. మన యొక్క ప్రేమను మనము పెంపొందించుకోవాలి. రెన్యూయింగ్ యువర్ లవ్. అన్ని వచనాలు కూడా 1వ దశలోనికాయలకు రాసిన పత్రికలలోనే ఉన్నాయి. 1వ దశలోనికాయలు 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చిన 1వ దశలోనికాయలకు 3:12 చదువుతారా? మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై. అలాగే 13వ వచనంలో ఉంటుంది, మనము అలాగే మీరును ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి, అగాపే ప్రేమ అని చెప్పాను కదా, ఆ ప్రేమ కలిగి. దయచేసి గమనించండి, ఈ అగాపే ప్రేమలో మనము ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అగాపే ప్రేమ అంటే అనేక ప్రేమలో అంటే ఇంకా ఏ కండిషన్ ఉండదన్నమాట.
ఏ కండిషన్ ఉండదు. ఎలాగుంటుందంటే మనము అతిగా ఎక్కువగా ప్రేమించే దేవుని వాక్యం ఉంటుంది కదా, చాలా ప్రేమిస్తూ ఉంటారు. ఈ దేవుని వాక్యం అంటే కూడా హృదయ దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చాడనుకోండి, ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆ అన్యుడికి ఇచ్చేసేయండి అంటే ఇవ్వగలిగే ప్రేమ ఉండాలి మనలో. అరే ఇది నాది కదా, నిస్వార్థమైన ప్రేమ. ఏది కూడా యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్, ప్రతిదీ కూడా ఏదైనా కూడా మనము ఇచ్చేసే విధంగా ఉండాలి. అనేక ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయి కానీ నేను చెప్పడం లేదు, సమయం లేదు కాబట్టి. 4వ రెడీనెస్, రీఎస్టాబ్లిష్ యువర్ హోలీనెస్. అంటే మన యొక్క పరిశుద్ధతలో మనము ఎదగాలి. 1వ దశలోనికైలకు రాసిన పత్రిక 2-3 అధ్యాయాలలో ఉంటుంది. 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఏమనంటే వ్యభిచారం గురించి. ఆ దినాలలో దశలోనికైలకు రాసిన పత్రిక వారి యొక్క సంఘస్థులలో కొంతమంది జారత్వములోను వ్యభిచారంలోను చాలా ఈజీ. ఎందుకంటే మనము బ్రతికే ఈ బ్రతుకులో చాలా ఈజీగా పాపములో పడిపోయే ఆ యొక్క పాపము. ఈ అంత్యకాలములో ఇండ్లు కట్టుకుంటారు, అలాగే పెండిళ్ళు చేయబడతాయి అని ఇంకొక మాట ఉంటుంది. అని 3 నెలలు ఎక్కడ ఈవెన్ విశ్వాసుల కుటుంబాలలో కూడా ఆ విధంగా అయిపోయిందనమాట. ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతాయి, రీమ్యారేజెస్. నేను అమెరికా దేశంలో అడుగుపెట్టినప్పుడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయన నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు ఇప్పుడు ఉండే పిల్లలు 5వ భార్యతో పుట్టిన పిల్లలు అని చెప్పాడు. నాకు దిక్కు తెలియదు. అప్పుడే నేను అమెరికా. అలాగే ఇండ్లు కట్టుకుంటారు చాలామంది, ఇది వాక్యం ఉందన్నమాట. 2వ రాకడకు జరిగే సమయాలు దయచేసి గమనించండి. బిల్డింగ్స్ ఊరికే కడతా ఉన్నారు కదా, ఇలాంటివన్నీ చూసినప్పుడు మనకు గుర్తు రావాల్సిన అంశం ఏంటి? ప్రభువుల వారు మేఘం మీదికి త్వరగా రానై ఉన్నారు అని. కాబట్టి మన రెడీనెస్. చివరిగా ర్యాపో విత్ అదర్స్. ప్రతి ఒక్కరితో మనము ర్యాపో అంటే 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. దేవుడు మనకు నిజంగా ఒకరినొకరము ఆదరించుకుంటున్నామా, లేదా ఒకరినొకరు తిట్టుకుంటున్నామా? ఒకరినొకరు మనము ఆదరించుకుంటూ దేవుని రాకడలో మనము సిద్ధపడాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 5:11 కూడా చూడండి. కాబట్టి మీరు ఇప్పుడు చేయించున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి, ఒకరినొకడు ఎవరితో కూడా మనము మనస్పర్ధలు పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కరితో మనము సమాధానంగా ఉండాలి. అవును, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. ఆ డిఫరెన్స్ ఆఫ్ దేవునితోనూ మనుషులతోనూ సమాధానముగా ఉండాలి. సిలువ ఉంది కదా, సిలువలో 2 దెబ్బలు ఉంటాయి. నిలువుటి దెబ్బ, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను మనం ప్రేమించాలి. చాలామంది సిలువ అంటే ఏంటిది? 2వ దెబ్బ, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుడి. అది మాత్రం మనం చేయం, విశ్వాసులమే మళ్ళీ. కానీ ఇతరులను ప్రేమించాలంటే మాత్రం కండిషన్స్ అడ్డం వస్తాయి. ఎప్పుడైతే కండిషన్స్ అడ్డం వస్తాయో ఆ నిలువుటి దెబ్బ ఉండదు. క్రష్ చేసుకుంటామో మన సిలువను మనము ఎప్పుడైతే ఎత్తుకొని మనము ప్రయాణిస్తామో. కాబట్టి చివరిగా నేను కొన్ని మాటలను మీకు గుర్తు చేస్తూ ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే ఈవెంట్స్ ఏం జరగబోతూ ఉన్నాయి? సంఘము ఎత్తబడితే 11:59 ఉన్నాం. ఏ